బ్రాహ్మణులకు చూడు వల్ల అయ్యవట్టే ముఖం చూసిన కళ గాయదు అంటే ఎక్కిన బురచ్చి ముఖం కలిసే అనుకున్నాను దానం చేయబట్టనా మంది బ్రాహ్మణులకు 5 వరల దానం ఏదుకుంటా ఇతర బరాలు ఎత్తలు ఎదుగుతున్న పేద బ్రాహ్మణయ్య దగ్గర పేద బ్రాహ్మణయ్య చూడు కడుపు నిండక రోజు అన్నం తిన్నడేవా అయ్యా విధర్మ రాజా 2 సెంట్లు ఎందుకు ఆయన కొడుకులు పుట్టిన సందర్భంగా నేను 5 వరాలందరికీ చేశా నీకు కూడా 5 వరాలు దానం చేస్తా బ్రాహ్మణయ్య. అయ్యా అందరితోడి పాడిగా 5 వరాలు దానం చేస్తే పడు నాయన వద్దు నాయన ఎంతైనా ఎందుకు తండ్రి వరాలు వద్దంటారు ఎవరైనా గాని ధనవ్యంగా ఎవరొద్దన్నారు గాని నువ్వు ఇచ్చిన 5 వరాలు నేను ఏ ఇంట్లో ఏ మూల దాచుకున్నా తెల్లడాల మాయమైపోతానే ఏమత్తావు నాన్న నీకు ఇల్లు లేదా ఇల్లు వాట్లేదా ఇంట నువ్వు 5 వరాలు దాసు 4 పిల్లలు అన్నావు వరాలు అమ్ముకొని పిల్లల అవునంగా దాదుకో బ్రాహ్మణ మూలకుండలు పెడతాను రూపాయి ఆటను సంపాదించుకొని మూలకుండలు పెట్టుకుంటే తెల్లటలకు మరి దొంగో చోరో ఎవడెత్తండో ఎవడు పోతాడో తెలుసలేదు పెట్టిన కాడ మాత్రం అనగా దాచుకున్న సొమ్ము మళ్ళీ తెల్లారుండలేదే ఇదే జీవరాలు నీకున్నా గాని నీ భార్య పిల్లలు మాత్రం బతుకుతారే దొంగని పాలెట్ట చేయాలి నువ్వు ఇచ్చిన పేరే దక్కుతుంది నేను తిన్న ఫలితమే దక్కుదే నానా వరాలు వంటబొమ్మంటే అయ్యా తెల్లరా వరకు అవి మాయమవుతాయి ఇవాడు రాత్రి వస్తాడు ఎత్తుకపోతాడు సాటకు తవడంటే నిత్తలేడు బ్రాహ్మణ వస్తాడు ఆ మాట నువ్వు నమ్ము 5 వరాలు నీ సీతలు పెడతాను ఈ వరాలు కొట్టమని ఇంత దాయి ఏ దొంగ ఎవడో ఈ ఊళ్ళో నీ ఇంటికి దొంగతనం వచ్చేవాడిని ఇవాళ నేను అర్ధరాత్రి వెళ్ళి నీ ఇంటికి వచ్చి నీ పురుషకాడ ఘోరంగా కావలి ఉండి దొంగవాడిని దొరకబడతా దొంగవాడితో దొరకబట్టబోదు నా పేరు విదర్భరాజు కాదుగా నీ ఇంటికి దొంగ ఎవడో నీ ఇంటికి వచ్చి నీ ఇంటికి కావాలి కాదు దొంగని దొరకబడతానన్నవే నాయన ఇప్పటికప్పటికన్నరే రాజుల మాట బాల మాట నీరెడు తుంగటే వంగుతుంది ఎంతైనా తప్పించుకునే వాళ్ళు మీరు నా ఇంటికి తప్పకుండా వస్తానని నా చేతిలో ఉన్న శని గడపలేవా శబ్దం వల్ల ఓనా విదర్భరాజు కిందైపోయిందమ్మా రాజుల మాట నీరంగి తుంగ నీళ్ళెడు వల్ల తుంగటే పోతుంది అంటే తప్పించుకుంటాను అన్నవా బ్రాహ్మణోత్సవం అన్న మాట అప్పటికి పలికి పొంక రాజుల కులం పొందేవారి వంశ ముందల్సిన ప్రాణం ఎనకది అనన్నాడుగా అన్నప్పుడు పేద బ్రాహ్మణ ఎక్కుదూడు రాజుగారి ఇంటికడ సేదలు చేయబోతాయి ఎడవన పల్లి పలికి చూడు రాజుకు
కుడి కన్నదల వచ్చనా అమ్మా సేదులన్న సై కలిపే రామ రామ సై కలిపి అయిపోయించుని మన రాత్రి నీటికి కావాలి కట్టనన్నదే కలిపినప్పుడు నిరుపేద బ్రాహ్మణ 5 యజ్ఞవరాలు మూటగట్టుకున్నాడు. ఆయన భార్యతో 10 సరిపేద సత్తిగడ్డ సత్తి మూటగట్టుకొని అమ్మ గుడిసెకాడి కత్తనమ్మ రామ రామ కట్ట కొమ్మన కమ్మలాది గుడిసెకాడి 2 బ్రాహ్మణి కుర్రుల వారురా రెండు పిల్లల అరయలమే కడుపు నిండిందో అని సర్దుకో పట్టుకల సర్ది ఇప్పిండమ్మ ద్రౌపది కట్టిన సర్ది చూడు 4 పిల్లలు మరి భార్య తన కూడా 5 మా కడుపు నిండా అన్నం తిన్నారా రామయ్య పిల్లలు చూడమ్మా కడుపు నిండా అన్నం తిన్నప్పుడు కన్నంటుకుంటది రాళ్ళు పేద బ్రాహ్మణయ్య 4 పిల్లల భార్య పండుకోమన్నాడమ్మ ఆ పేద బ్రాహ్మణయ్య పురుష ముందుకు వచ్చింది సాధింక రాకబాయే తాలిసిపోద్దు దూకింది ఆ ఇంటి ముందు కూర్చున్నాడా అక్కడ బ్రాహ్మణయ్య ఉందని ఎవరయ్యా అన్నము తిన్న రాదు విదరబరాదు బ్రాహ్మణయ్య అన్న మాటలే నా బిలాదడ తల్లి నేను మరి బ్రాహ్మణయ్య ఇంటికి కావాలి పోకపోతేనా ఊరిలో అధిపతి ఏం రాదయ్యా అన్నాడు మాట తప్పించుకున్నాడు చేతిలో చెయ్యేసి అయ్యం ఇచ్చిండు ఏం రాదయ్యా అంటాడు అప్పుడు సాయంత్రం వేళ అవుతుంది విదరబరాదు ఒక్కసారి పండుకున్నాడు లేచిండు బామరావే బామా రాత్రి వేళ అవుతుంది పేద బ్రాహ్మణయ్య ఇంటికి నీది బల పోవాలమ్మా బ్రాహ్మణయ్య ఇంటికి పోతావా అవును ఎందుకు నాదా బ్రాహ్మణయ్య ఇంట్లో పాపం పొద్దున్న కష్టం చేసి రూపాయి కొత్తలు పట్టుకొచ్చి ఇంట్లో పెట్టిన తెల్లార వరకు మాయమైతే మరి తవుడు అడకత్తుకొని మూలకుండలో పోసిన తెల్లార వరకు మాయమైతేనేట మరి ఎందుకు మాయమైతేనంటే ఇవాళ దొంగ చోరీ వచ్చి నాకు సాటకు తవుడంటే నిత్తలేడు ఎవరో దొంగోడు వస్తాడయ్యా అన్నాడు అయ్యా బ్రాహ్మణోస్తములు 5 వరాలు కొంటపోయి నీ ఇంత దాసుకో ఈ రోజు రాత్రి నీటికి కావలికి వస్తాను అన్న దొంగని దొరకవడందుకు పోతానా దొంగను దొరకవడందుకు పోతానా వల్ల నాకు పెట్టలేవు నాకు పెట్టలేవు ఓ బాబా ధర్మబాబుదేవు ఇవాళ అర్ధరాత్రి వేళ బ్రాహ్మణయ్య పుడిచగాడికి పోవాలమ్మా తల్లి కుసరా నాదా 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 విదర్భా రాజా బ్రాహ్మణయ్య ఇంటి కాపులకు పోతావా నాదా నాదా బ్రాహ్మణయ్య ఇంటికి కాపులకు పోతున్నప్పుడే ద్రౌపది దేవికి గుండెలకు వెళ్ళు అన్నది
వద్దు వద్దు ప్రాణనాదం వద్దు వద్దు ప్రాణనాదం ఎక్కడికి వద్దుమా వద్దు వద్దు ప్రాణనాదం వద్దు బ్రాహ్మణయ్య ఇంటికైనా బ్రాహ్మణయ్య ఇంటికైనా కాపులకు వద్దుమా బ్రాహ్మణయ్య ఇంటికైనా లేదన్నా లేదన్నా కాదన్నా ఓయదా మేము లేదన్నా ఓయదా ఆడదాని మహారాణి ఆడదాని మహారాణి కానదన్నా ఆడదాని మహారాణి వరదయ్యో వరదయ్యో కాపులకు వరదయ్యో పోరాని సోటపోతే పోరాని సోటపోతే లారాని బాధగా పోరాని సోటపోతే పట్టుకున్న భార్యలో కట్టుకున్న భార్యను ఈ నెల బట్టి మనం కట్టు ఈ నెల బట్టి లేక లేక కలిగిన మనం పిల్లలు లేక లేక కలిగినారు వలదండి ఇళ్ళగుల్లో వలదండి మమ్మలను ఎతో వలదండి వెళ్ళిపోయి ఏమిటి బాబు గర్భవతి దేవి నేనేమైనా లడాయి పోదన్నా నేనేమైనా యుద్ధానికి పోదన్నా దొంగవాడు ఎవరో అక్కడ ఉండి బాబు బిడ్డ నాటికి రమ్మంటాను బుద్ధి మాట చెప్పి వస్తా గాని నేనేమన్నా లొల్లికి పోదన్నా కత్తి పట్టుకొని లడాయి పోదన్నా బాబా కాదన్నా పోయేదాను కాదన్నా లేదన్నా పోయేదా కాదన్నా పోయేదానే విద్యానికి పోతున్నా కయ్యానికి పోతున్నా ఎక్కడికి పోతాను దొంగవాడికి కడతాను దొంగవాడు ప్రాణంగా తెగించుకోతాడే రాజా నీకు అన్నుండి పడిగా నీ ఏం పడతాడా నీకు తమ్ముడు ఉండే పడిగా అన్న పోదమ్మ నీ ఏం పడతాడా పోవంగా ఒక్కని ఒక్కడి ఎట్లగానో ఒక్కడి కొడుకు విగ్రహుడు మన కొడుకు చక్రముడు గుడ్డల్లో కూరలు పసి పిల్లలు నాదా ఎదిగిన కొడుకు రేపడిగానైనా పూర్వం పోంది ఏం పడేస్తారో నీ పిల్లలయ్యా గింజు నాదా ఈ నెల పెట్టి పిల్లలు ఏరిద్రు మళ్ళీ నాకు మారు దుఃఖం ఓడి అయ్యో
దాని మాట కాలదండి వీణ వాళ్ళు ఎవరేరు సుఖపడ్డరయ్యా యాదవులే పాండవులే యాదవుల పెద్దరాజు వారే పెద్దమది కొడుకు లేక విడి లేక కాదని కళ్యాణ పెట్టమ్మయ్యి కొడుకు కడవరాదు బిడ్డ బాబని కన్నాక పెందోడు ముద్దమ్మ పెందోడు పెద్దమ్మకు పచ్చరవుతుంది ఇతను ఒప్పుకున్న పెద్దరాజు కూర కావాలి పట్టు కోరి కాంచన మరి కాడి వేయినాడు అన్నమాట తప్పలేక పెద్దరాజు తప్పాసు చెప్పలేక మానవేతలతో మిద్దబడి అర్రమాను పడ్డ వీళ్ళ మానవ తులసమ్మ గద్దగాడారాన్ని ఒరిగిపోలేరా పోవంగా పోయినాడు అలా రావంగా వచ్చనా గంట పెద్దరాజు అది కాదు అమరావతి మారా తల్లి అమరావతి కనుకున్న కన్న బిడ్డ ఆత్మరా అని అమరసింగురాలు తెలియాలి మార్గం పోతుంటే వద్దని బిడ్డ తీసుకొచ్చి కాళ్ళ మీద వేసిన ఆడు దాని మాట నాకెంత పరం వెళ్ళిపోయిన అమరసింగురాలు పోను అడవిలోన వేసి రాక్షాసుడు కాలేదా రాక్షాసుడైన అమరసింగు మహారాజు భార్య అమరావతిని మింగలేదా కన్న బిడ్డ ఆత్మరాలు తమ్ముడుండే విడిగా బిడ్డలు సాగుకున్నాడు తీసుకొని మన పిల్లలు నీకు అన్నం లేరు తమ్ముడు లేరయ్యా అన్నం లేరు కానీ తమ్ముడు లేరు కానీ మనకి ఎరికేవాళ్ళు లేరు ఉండేవాళ్ళు లేరు మాట యుద్ధానికి నేనేమైనా కయ్యాని పోతున్నా అంటే గిలిగిలి ఉరికతి కాలు మొక్కుతాను అమ్మ ఆడదానికి కోడిదాలు తొడుగుత కాలు ముట్టు ఇడితే బద్దకుంటావమ్మ పుల్లు ముక్కిన కౌసుముడి కలాడిదానమ్మా తోట రామరామ భర్త గెలిచే ఆడదాని అయిపోయినా నువ్వు నాకెదురు చెప్తావా నేను వెళ్ళిపోక కాపలాకు మొత్త ఉన్న రామరమ ఒరి కొడుక విక్రముడా ఒరి కొడుక శక్రముడా కొడుకులారా అయ్యో కొడుక ఆయన ఇది బుద్ధి కాదు ఇక్కడ ఒక నడ్డం తిరుగుదురు నోటి మాట రాదాయరా కొడుకు రారా అయ్యో నాదా విదర్భరాజా ఎన్ని విధులు చెప్పిన వినంటే వెళ్ళిపోతాను అర్థం రాదా ఇది బుద్ధి కాదు ఎడ పుట్టిన ధాన్యం ఎడ పెరిగిన ధాన్యం నిన్ను మళ్ళా నిన్ను కొట్టాలేనా ఎంతైనా నేను ఆడదాన్ని ఇక్కడ పుట్టిందన్ను ఇక్కడ పెరిగిందన్ను నాదా నేను ఆడదాన్ని మళ్ళీ నిన్ను కొడతానా నాదా నేను కట్టుకున్న భార్యను నా మాట వింటలేవు నా ముఖం చూడకున్నా నీ రక్త బిందులు ఈ పసి పిల్లలు గుడ్లల్ల కూరలయ్యా ఈ పిల్లల ముఖమన్న పిల్లల ముఖమన్న ముఖమన్న ఈ బంధ మాత్రం నాదా పురాణి చూడబోతే బాధలు మనకు ఏ బాధలు
చదువుకుంటూ లేరు అయ్యో ఈ ఇద్దరు కొడుకు చిత్రవుడు కొడుకు చిత్రవుడు నీ కళ్ళ వేస్తే కిల్ల కిల్ల పిల్లలు పిల్లల మొఖం చూడు బాబు కొడుకులు నవ్వావట్టే కొడుకులు నవ్వుతాళ్ళు బాబా కొడుకుల మొఖం చూసినవా మా బాబు కావలికి పోతాడని కొడుకులు నవ్వుతాళ్ళమ్మా నువ్వు ఏడువకే ధర్మపతి దేవి ఏడుపు ఎదురు చూసినట్టయితది నువ్వు కొడుకులు ఎత్తుకోవే కొడుకుల మొఖం చూడు నవ్వుతాళ్ళే బామా మన పిల్లలు నవ్వుతాండు బామా నేను వీని కాడ గెలిసొత్తగా నన్ను నాదా బాలవాక్యం నాదా బ్రహ్మవాక్యం అంటారే నవ్వు నస్తానిక నవ్వే నస్తానికో కాలు మొక్కుతనాదా ఎక్కడెళ్ళి పోకు ఇంటికాడ ఉన్న కర్మ ఎట్లా ఉన్నా మా అమ్మాయి పోతాన్న కొడుకులు జాగ్రత్త అన్నది కటకం చేత పట్టుకుని ముందుకు 3 అడుగులు ఎత్తంటే వల్లి మిక్కలేనది కొంచెం ఉన్న దూర కూడా అర్చి ఒక తుమ్ముదు తమ్ముడై చెప్పునన్నారు ఆనాటి పెద్దలుగా భార్య మాట కల్లదండి రామరామ కాలరంగనే రామగోరమ్మ రాత్రి వేళ రాను కట్టముందు ఉన్నది కమ్మల పురుషి ఆ బ్రాహ్మణ వస్తువులు వచ్చేసరికి పండుకోలేదు అయ్యా బ్రాహ్మణ వస్తువులు మీకు ఎలాంటి బాధ లేదు రామగారిని పిల్లతోని పాటుగా పండుకోపోతండ్రి నువ్వు పండుకోపోవయ్య నీ ఇంటి ముందు కావలి కాస్తా మరి తెల్లందాక గొర్రెల మంది అక్కడ జాం ఎట్లా ఉంటారో జాం కాసి ఇక దొంగలు కావాలి పురుషకాడ విదర్భరాదు చేతులు కట్ట పట్టుకుంటా కావాలగా ఉండడు రాదు పలికి మొక్కలేదని గుడిసెలో నారంగా నిద్రపోతాడట అప్పటి వరకు బరాబరిని కొట్టేయామట అర్ధరాత్రిగా వస్తున్న 12 గుట్టే సమయంగా వస్తాను ఆ గుట్టెల్లారాకని ఇక్కడనే కావాలి గుడిసె పొడి చుట్టూ కావాలి రాదు విదర్భరాదు
దొంగని ఎక్కడికి వస్తాను ఇంట్లో పోతా గుడిసె పేదోని ఇంట దొంగతనం చెప్తే ఏమవుతుందిరా నా నా ఇంటికి రా ఊరేలే అధిపతిని వరాలు ఇస్తా నీకు ముత్యాలు ఇస్తా కాదంటే కొంత భూమి ఇస్తా ఏమని కావాలి పేదోని ఇంట ఏముంటది అంటే ఏమున్నా లేకున్నా గాని మూలకున్న ముక్కుండలా ముక్కిపోయిన తవుడున్నా అని పట్టుకొని పోయిన అదే నాకు ముఖ్యం ఊరేలే అధిపతిని మర్యాద చెప్పుతానా వాని ఇంట్లో పోవద్దు పోతున్నావు అంటేనా పేద బ్రాహ్మణయ్య ఒక్కరోజు రెక్కాడకపోతాడు ఒక్కరింట నలుగురి పిల్లలు ఆడకుండా బ్రాహ్మణయ్య ఇంట దొంగతనం ఎత్తమని ఇంట్లో పోవద్దు అంటాను ఇంట్లో పోతున్నావు అంటానా మర్యాద కొద్ది చెప్పుతాను మర్యాద నీకేంది నాకేందిరా దొరుకు నువ్వెవరి వారి అన్నప్పుడు రారని గొప్ప వచ్చారా దేవుడని విదర్భ రాజు కేవరిక దొంగోడు అనుకున్నాడమ్మా వారి వద్దంట ఇంటి లేవు మరి వద్దంట ఇంటి లేవు వారి మా ఇంటికి రా నీకు 5 పూటలు పప్పన్నం పెట్టి తాగరం పప్పన్న ఏమని కావాలి నీ భూములు ఏమని కావాలి నీ ఎండి ఏమని కావాలి నీ బంగారం ఏమని కావాలి కాదంటే ఎండి బంగారం వద్దంటే 1,00,000 రూపాయలు అయినా ఇస్తా 1,00,000 రూపాయలు నాకెందుకురా వారి ఇంత ఏమున్నా గదే పట్టుకుందరా మొత్తం నీ ఇంట్లో పోతారా నిన్ను ఉంటే ప్రాణం ఇస్తారనే రామరమా దెబ్బకొట్టింది వారి నన్ను కొట్టి మొగను అయిన ఎవరు నువ్వు కాకెంబడి కరిపెట్టిన వాడి నిన్ను అతో గతం చేయకపోతే నా పేరు శనిదేవుడు కాదు తెరువు పిల్లలు తెరువు నువ్వు తెరువు కాకపోతే మేము ఆగమ పక్ష చెప్తా అడవిలో కోదలు చెప్తానని శనిదేవుడు మాత్రం కొట్టినప్పుడు వెనకగో మరిండే శనిదేవుడు ఉంట ప్రాణం సురుకు అంటారు దెబ్బరు కొట్టి రక్తం ఉన్నదే కొట్టి కొట్టవచ్చిన అందులో శనిదేవుడు మాత్రం గడగడగడ వణికిండమ్మా వెళ్ళిపోతుండే విదర్భరాజు అబ్బా ఆ బ్రాహ్మణ వెళ్ళిపోయిన అయ్యా బ్రాహ్మణోస్తములు ఇక దొంగోడు రాడు నీ ఇంటికి ఇక దొంగోడు నీ ఇంటికి రాడు అన్నప్పుడు 10 ఏళ్ళ పబ్బది పట్టిండు బ్రాహ్మణయ్య అయ్యా మీకు పుణ్యం అన్నాడు మరి విదర్భరాజు అనుకున్నాడు అరే ఇక నడి ఊళ్ళ మధ్య పుల్లు వాళ్ళు గుడ్డు సావడి కదా ధర్మాల చేయగట్టి ధనమంట రాజమైన రాజమంట